తాంత్రిక కర్మకాండ ప్రకారము త్రిపుర సుందరీ దేవి పూజకు ఉపయోగించు క్షేత్ర గణిత పటమును శ్రీచక్రం అంటారు. శక్తి పూజా సంప్రదాయములో దీనికి గొప్ప ప్రాముఖ్యము కలదు. అంతేకాక దివ్య శక్తులు కలదిగా పరిగణించబడుచున్నది. ఈ సాంప్రదాయములలో త్రిపుర సుందరీ దేవి విగ్రహము కన్నా శ్రీచక్రము అధిక ప్రాధాన్యము కలదిగా భావించబడుచున్నది. అన్ని యంత్రముల కన్నా శ్రీచక్రము ఉత్తమమైనది. శ్రీచక్రమును శ్రీ యంత్రమని కూడా అంటారు. అయితే ఇది లక్ష్మీదేవి యంత్రముగా తలచి భ్రమించరాదు. శ్రీచక్రమునకు అనేక నామములు కలవు. ఉదాహరణకు నవయోని చక్రము, నవచక్రము, విద్యాచక్రము, శ్రీనగర, మాతృకా చక్రము మొదలైనవి. శ్రీచక్రము త్రిపుర సుందరీ దేవి నివాస స్థానము మాత్రమే కాదు, ఆమె యొక్క సకల శక్తులకు వ్యక్తిత్వములకు నిలయము. అనేక తాంత్రిక గ్రంథములు శ్రీచక్రమును పలు విధములుగా వర్ణించెను. శ్రీచక్రము విశ్వమంతటిని ఆవరించియున్నదని భైరవ యామల తంత్రము తెలియజేయుచున్నది. శ్రీచక్ర త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరీ. అరుణోపనిషత్తు శ్రీచక్రమును ఇమానుకం భువనాశీషధేమ అని వర్ణించినది. అంటే విశ్వమంతయు శ్రీచక్రములో నిక్షిప్తమయ్యున్నది అని అర్థం. దేవీ చక్రముల వరుస క్రమము తెలిసిన వారెవరైనను ముక్తి పొందగలరని కామకళా విలాసము తెలియజేయుచున్నది. ఇది కామకళా విద్యాదేవి చక్రమాత్మికా సేయం విదితా ఏన సముక్తో భవతి మహాత్రిపుర సుందరీ రూప. శివపార్వతుల శరీరమే శ్రీచక్రమని భైరవ యామల తంత్రము ప్రకటించుచున్నది. శ్రీచక్ర శివయోర్వపు. శ్రీచక్రము పరమశక్తి స్వరూపముగా ఆవిర్భించినట్లు భావించబడుచున్నది. శక్తి యందు శివతత్వము కూడా కలదు. వారిరువురు పరస్పరము శక్తిమంతము గావించుకొనుచుందురు. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ. శబ్దము అర్థము వలె విడదీయరానివారు. వాగర్ధావివ సంపుక్తౌ. ఇది అర్ధనారీశ్వర తత్వము. మాటలు వర్ణించలేని అత్యంత ఆత్మీయ సంబంధము. వారి ఐక్యశక్తి మాటల కందనిది, ఏకాత్మగా రూపొందినది. శ్రీచక్రము మాతృకా చక్రముగా తెలియచున్నది. ఎందుచేతననగా ఉచ్చరించబడు వాక్కు, నాదము, అక్షరము ఆ నుండి క్ష వరకు మొత్తము వర్ణములను సూచించును. వర్ణమాలలో మొదటి అక్షరము ఆ, చివరి అక్షరము హ. ఈ రెండిటిని కలిపి ఉచ్చరించినచో అహం అనగా నేను, అహం సాధకుడు పొందే శివశక్త్యాత్మానుభవము సూచించును. అతోకారః కారాభ్యాం అహమిత్య పృథక్తయా ప్రపంచం శివశక్తిభ్యాం క్రోడీకృత్య ప్రకాశతే. మాతృకాచక్ర సంబోధ. త్రిపుర సుందరికి సంబంధించిన 3 విషయములను తెలుసుకొనవలనని యోగిని హృదయం తెలుపుచున్నది. ఈ 3 విషయములు: 1 చక్రము, 2 మంత్రము, 3 పూజ అనగా యంత్ర మంత్ర తంత్రములు అని అర్థం. చక్ర సంకేతకౌ మంత్ర పూజా సంకేతకౌ తథా త్రివిధః త్రిపురాదేవ్యాః సంకేతః పరమేశ్వరి. శ్రీచక్రమునందున్న 2 పదములలో ఒకటి శ్రీ, రెండవది చక్ర. శ్రీ అను పదమునకు అనేకార్థములు కలవు. సంపద, తేజస్సు, కీర్తి, మంగళము, శుద్ధము, పవిత్రము, మూల, ప్రకృతి, పరబ్రహ్మము మొదలైనవి. చక్ర అను పదము మహాత్రిపుర సుందరి యంత్రమును తెలుపును. మరియు నిధి సృష్టి స్థితి లయములను, సత్వరజస్తమోగుణములను, భూత భవిష్యత్ వర్తమానములను, జ్ఞాతృ జ్ఞానము జ్ఞేయములను సూచించును. బ్రహ్మాండ పిండాడములు రెండింటికి చిహ్నము. బ్రహ్మాండములో జాగ్రత్ స్వప్న సుషుప్తులను, పిండాండములో శిరస్సు హృదయము మూలాధారములను సూచించును. శ్రీచక్రము బహు సుందరమైన లలిత రాజేశ్వరి త్రిపుర సుందరి అనే 3 పరిధులను కూడా సూచించును. శ్రీచక్రమునందు 9 ఆవరణములు కలవు. వీటిని నవావరణములందురు. దీనిని త్రిపుర సుందరీ దేవి నివాస భవనముగా భావించెదరు. శ్రీచక్రములోని నవావరణములను 2 విధములుగా వర్ణించవచ్చును. 1 లోపలున్న బిందువుతో ఆరంభించి బయటనున్న చదరపు ఆవరణ వైపు అవరోహణ క్రమంలో సాగి వెళ్ళుట. 2వది బయటనున్న చదరపు ఆవరణముతో ప్రారంభించి లోపలనున్న కేంద్ర బిందువు వైపు ఆరోహణ క్రమంలో సాగిపోవుట. ప్రతి ఆవరణమునకు ఒక ఆకారము, నామము కలవు.
ఆవరణములన్నిటికీ నామములు, ఆకారములు, అధిష్టాన దేవతలు, సేవికలు, పూజాక్రమము, ప్రకృతి, బీజము, స్వభావము, తత్వము, స్థాయి, భావోద్వేగములు, రసము, అక్షరము ఉన్నవి. ప్రతి ఆవరణము గర్భగృహమునకు చేయు ప్రయాణములో ఒక్కొక్క మెట్టుగా పరిగణించబడుచున్నది. శ్రీచక్రములో అన్నిటికన్నా బయటగల ఆవరణము మొదటిది. దీనిని భూపురం అందురు. ఇందు 3 దీర్ఘచతురస్ర ద్వారములు కలవు. వాటి యందు 3 వృత్తములు ఒకదానిలో ఒకటి కలవు. దీనిని త్రివలయము లేక వృత్తత్రయమునందురు. వృత్తత్రయములో షోడశదళ పద్మము, దాని యందు అష్టదళ పద్మము ఉన్నవి. దీని యందు అనేక త్రిభుజములు ఉన్నవి. ఇవి శ్రీచక్రమునకు హృదయము. త్రిభుజములు మొత్తము 43. 2 సమరేఖలు గల 4 త్రికోణములు పరస్పర ఖండించుకొనుట వలన ఈ 43 త్రిభుజములు ఏర్పడి ఉన్నవి. వీటి శిఖరములు ఊర్ధ్వముఖము, శివవర్గము. ఇవి కాక అష్టదళ పద్మములో సమరేఖలు గల 5 త్రిభుజములు అధోముఖము కలిగి ఉన్నవి. వీటన్నిటి గమ్యము కేంద్ర బిందువు చక్రము మధ్యములో ఉండును. శ్రీచక్రమునకు నిర్వచనము ఆదిశంకరుల వారి సుప్రసిద్ధ రచన సౌందర్య లహరి యందు 11వ శ్లోకములో చూడవచ్చును. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళ కళాశ్రత్రివలయః త్రిరేఖాభిః సార్ధం తవ శరణ కోణాః పరిణితాః. త్రిపురతాపిన్యుపనిషత్తు నవావరణములను తెలుపుచు ఈ క్రింది వానితో శ్రీచక్రము నిక్షిప్తమయ్యున్నట్లు నిర్వచించున్నది. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్రనాగదల షోడశ పత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. ఇదే విధముగా గౌడపాదాచార్యుల వారి శుభోదయము, రుద్రయామల తంత్రము, వామకేశ్వర తంత్రము మొదలైనవి శ్రీచక్రమును అందులోని నవావరణములను వర్ణించి చెప్పెను. అంకెలు 3, 9 శ్రీచక్రముల్లో చాలా ప్రాముఖ్యము గలవి. శ్రీచక్రములో ఉన్నటువంటి ప్రతీకలు 3 రెట్లు 9 రెట్లు అని యోగిని హృదయము తెలుపుచున్నది. త్రిభుజము అందు త్రికోణములు కలవు. త్రిపుర సుందరీదేవి సుందరమైనది. 3 క్షేత్రములకు దేవత. త్రిభుజముల మొత్తము 44గా లెక్కించినప్పుడు చక్రము మధ్యనున్న బిందువు కూడా త్రిభుజముగా పరిగణించబడుచున్నది. బిందువును మినహాయించినచో త్రిభుజములు 43. 14 త్రిభుజములు 2 × 10 త్రిభుజములు 8 త్రిభుజములు. ఒక త్రిభుజము మొత్తము 43 త్రిభుజములు. 9 ఆవరణములు అనగా చతురస్రము, భూపురము. 16 దళముల పద్మము, షోడశదళ పద్మము. 8 దళముల పద్మము, అష్టదళ పద్మము. 14 త్రిభుజములు, చతుర్దశారము. 14 మనువులు, అందుచే మన్వస్రము. బాహ్యములోని 10 త్రిభుజములు, బహిర్దశారము. లోపలి 10 త్రిభుజములు, అంతర్దశారము. 8 త్రిభుజములు, అష్టకోణ లేక వసుకోణ. 1 త్రిభుజము, త్రికోణము. బిందువు, కేంద్ర బిందువు. మరియు 1 వృత్తము, అందులో వృత్తత్రయము ఒకదానిలో ఒకటి. ఇవి బాహ్య చతురస్రము. షోడశదళ పద్మము మధ్య నుండును. శ్లోకములలో ఇవి ఆవరణముగా చెప్పబడుచున్నను, లెక్కింపబడుట లేదు. శైవ త్రిభుజములు, ఊర్ధ్వశిఖరము గల 4 త్రిభుజములు. శక్తి త్రిభుజములను ఆదశిఖరములు గల 5 త్రిభుజములు ఖండించుచున్నవి. సామాన్యముగా అందరూ అంగీకరించినప్పటికీ మొత్తము 9 త్రిభుజములు శక్తికి ప్రతీకగా కలువను అభిప్రాయము కలదు. మరొక అభిప్రాయము కూడా ఉన్నది. 9 త్రిభుజములు మూల ప్రకృతినే సూచించును, అనగా నిరాకార శివము యొక్క ప్రాథమిక లక్షణములు. శ్రీచక్రము అనేక రకములు. అవి రేఖలు లేక చిహ్నములు. రేఖలు ఒకే తలముతో ఉంటాయి, అంటే 1 డైమెన్షనల్. చిహ్నములు 3 తలములతో ఉంటాయి, అంటే 3 డైమెన్షనల్. రేఖలు గల శ్రీచక్రము చిత్రింపబడును లేక చెక్కబడును. ఒక్కొక్కప్పుడు వివిధ ఆవరణములు వివిధ రంగులలో చూపించబడును. రంగులు గ్రంథములలో సూచింపబడెను. లోహముతో చేయబడు శ్రీచక్రములకు రంగులు ఉండవు. శ్రీచక్రమును మరొక విధముగా కూడా చూపించవచ్చును. దీనిని కైలాస ప్రాస్తరమందురు. మాతృకలు, బీజాక్షరములు ఆవరణలో రాయబడును.